నోరూరేలా బాసుంది. ఈరోజు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. చిన్న రెసిపీ. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరియు రెసిపీ. ఈరోజు నేను బాసుంది చేయడం చూపిస్తున్నాను. రబడి అని కూడా అంటారు. దానికి కావాల్సినవి నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, అండ్ దెన్ 15-20 ఆల్మండ్స్ బాదం పలుకులు, నెక్స్ట్ ఏమో యాజ్ ఇట్ ఈస్గా ఒక 15 అలా కాజు తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు లీటర్ పాలు తీసుకున్నాను కదండి, ఫుల్గా 1 లీటర్ మిల్క్ తీసుకున్నా. అది ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి బాయిల్ చేయాలి. అది మొత్తం రెడ్యూస్ అయిపోయేలాగా మనం ఉడకపెట్టుకోవాలి. సో ఫస్ట్ హీట్ ఎక్కాలి పాలు. చూసారా, పాలు ఇలా మొత్తం ఉడకడం మొదలైంది. ఇలా మొత్తం బాయిల్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. బాయిలింగ్ టైంలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఈ కార్నర్లో ఈ తగిలిన మీగడంతా అలా గీక్కుంటూ ఉండాలి, ఇలా తీసుకుంటూ ఉండాలి. ఆ మీగడే దీంట్లో బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. చూసారా, హాఫ్ అయిపోయాయి మిల్క్. ఇంకా కొంచెం థిక్ అవ్వాలి. మరొక 5 మినిట్స్ అలాగా బాయిల్ అయితే థిక్నెస్ వచ్చేస్తుంది. ఇది బాగా థిక్ అవుతుంది. ఇలా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా ఈ స్టేజ్లో జీడిపప్పు బాదం పప్పు చూపించాను కదా, అది ఇలాగ గ్రైండ్ చేయాలి. పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఇది యాక్చువల్గా కంప్లీట్గా ఆప్షనల్, బట్ నేను యాడ్ చేస్తాను. ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం గ్యాస్ తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఈ బాసుంది చేసేటప్పుడు ఎప్పుడు కూడా వెడల్పుగా ఉన్న కడాయి కానీ ఏదైనా తీసుకుంటే తొందరగా మిల్క్ రెడ్యూస్ అవుతాయి. లోతుగా ఉన్నది తీసుకుంటే చూడండి, ఇలా దగ్గరికి అయిపోతుంది మొత్తం. ఈ స్టేజ్లో ఒక 2-3 స్పూన్స్ మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వద్దు, అది కూడా చెక్ చేసుకోవచ్చు మనం, ఎందుకంటే ఇందులో షుగర్ చాలా తక్కువ పడుతుంది. నేను 1 లీటర్ పైన ఫుల్ క్రీమ్ మిల్క్కి ఆల్మోస్ట్ 2-3 స్పూన్స్ మ్యాక్సిమం షుగర్ వేస్తున్నాను. అది కూడా నేను కంప్లీట్గా వేయలేదు, చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అస్సలు షుగర్ ఎక్కువ అయిపోతే టేస్ట్ మొత్తం పాడైపోతుంది. నెక్స్ట్ ఇందులో ఇలాచీ పౌడర్ అస్సలు యాడ్ చేయకూడదు, ఎందుకంటే బాసుందికి ఓన్గా ఆ మిల్క్ దగ్గరికి అయ్యే ఆ ఫ్లేవర్ మాత్రమే ఉండాలి. ఇలాచీ యాడ్ చేస్తే దీని టేస్ట్ ఫ్లేవర్ రెండు పోతాయి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇలాచీ యాడ్ చేయొద్దు. ఒక 2-3 మినిట్స్ ఇంకా బాయిల్ అవ్వాలి. ఈ సైడ్స్ మొత్తం ఇలా గీకాలండి, లిటరల్గా మొత్తం ఇలా ఇలా తీయాలి. ఇదిగో ఇలా వస్తుంది మొత్తం. ఇది ఆల్మోస్ట్ డన్ అండి. ఒక 1 మినిట్. ఇది ఇప్పుడు అయిపోయింది, మొత్తం అయిపోయిందండి. ఇది ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటాను. బట్ ఖచ్చితంగా పెద్ద కడాయి తీసుకోవాలి. వెడల్పుగా ఉన్నది, లోతుగా ఉన్నది వద్దు, వెడల్పుగా ఉన్నది తీసుకోండి. ఇంకా ఇలాచీ పౌడర్ యాడ్ చేయొద్దు. షుగర్ మాత్రం చాలా తక్కువ పడుతుంది. దానికి ఏమీ ఎస్టిమేషను మెజర్మెంట్స్ ఉండవు, మనం చూసుకొని వేసుకోవడమే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని బౌల్లోకి తీసుకుందాం. బాసుంది రెడీ అయిపోయింది. దీన్ని రబడి అని కూడా అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇందులో మెయిన్ కొన్ని మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, తొందరగా అవ్వాలి, బాగా అవ్వాలి అనుకుంటే వెడల్పుగా ఉన్న పాన్ కానీ కడాయి కానీ తీసుకోవాలి, ఎక్కువ టైం పట్టదు. నెక్స్ట్ ఇందులో జీడిపప్పు బాదం పప్పు కొంచెం పౌడర్ చేసుకొని అది వేస్తే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్కి వచ్చేసి షుగర్ చాలా తక్కువ పడుతుంది. అండ్ ఇలాచీ పౌడర్ అన్నది అస్సలు యాడ్ చేయకూడదండి, ఇది మెయిన్ థింగ్. సో
సో ఇంకా నెక్స్ట్ ఇది అవ్వడానికి మినిమం 45 మినిట్స్ పడుతుంది ఖచ్చితంగా. లీటర్ పాలకి నాకు ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది. సో దాన్ని బట్టినండి. సో చాలా ఈజీ రెసిపీ, ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు మనం, అందరికీ నచ్చుతుంది, హెల్తీగా ఉంటుంది. బయట తినే వాటికన్నా ఇంట్లోవి హెల్తీగా మంచి డెజర్ట్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా మంచి మంచి డెజర్ట్స్ తీసుకొని మీకోసం వస్తాను. నెక్స్ట్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.